ముకుంద జ్యువెలర్స్ లో శ్రావణ సంబరాలు. ఎంత బంగారం కొంటే దానికి రెండింతల వెండి ఉచితం. త్వరపడండి, ఈ ఆఫర్ ఆగస్ట్ 14 నుండి 23 వరకు మాత్రమే. మన ముకుంద జ్యువెలర్స్ అన్ని బ్రాంచెస్ లో. వందే మాతరంపై కీలక తీర్మానం చేసింది బీజేపీ. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించింది. తొలి 2 చరణాలకే వందే మాతరాన్ని పరిమితం చేయాలి అన్న నిర్ణయాన్ని పూర్తిగా వ్యతిరేకించింది కమలదళం. వందే మాతరం పూర్తి 6 చరణాల గౌరవాన్ని కాపాడతామని బీజేపీ స్పష్టం చేసింది. 1950లో రాజ్యాంగ సభ తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తావించిన బీజేపీ 2026లో పార్లమెంట్ చేసిన చట్టాన్ని కూడా సమర్థించింది. వందే మాతరాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు బలి చేయొద్దు అని బీజేపీ వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా వందే మాతరం ప్రచార యాత్రలకు శ్రీకారం చుట్టడంతో పాటు యువతలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించడానికి సిద్ధమవుతోంది. 1947లో వందే మాతరం, 2047లో వికసిత్ భారత్ కు కూడా అదే నినాదం అంటూ బీజేపీ తన రాజకీయ సందేశాన్ని స్పష్టం చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, బీజేపీ 6 చరణాల వందే మాత్రాన్ని పాడాల్సింది అంటోంది, చట్టం చేసింది. కానీ కాంగ్రెస్ మాత్రం లేదు, 2 చరణాలే అంటూ ఉన్నారు. సో ఇది ఒక వివాదంగా మారుతూ ఉంది. ఏంటి ఇది, ఎటువంటి పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది? కాంగ్రెస్ ఏం చేయబోతోంది? రైట్ రోహిత్, ఆశా, ఇటు 2 జాతీయ పార్టీల మధ్య వందే మాతర గేమ్ అనేది వివాదానికి దారితీస్తుంది. దానిలో భాగంగా ఈరోజు బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వందే మాతరం పైన కీలక తీర్మానం చేశారు. ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ 2 చరణాలకి తీర్మానం చేసిందో దాన్ని ఖండిస్తూ బీజేపీ 6 చరణాలకు సంబంధించిన పాట పాడాలి, అది గేయాన్ని ఆలపించాలి, ప్రతి ఒక్కరు కూడా 3 నిమిషాల 10 సెకండ్ల నిడివి 6 చరణాలు, 2 చరణాలు సంస్కృతంలో ఉంటాయి, 4 చరణాలు బెంగాలీలు ఉంటాయి, దాన్ని ఆలపించాలనేది అటు భారత ప్రభుత్వం చట్టం చేసేది, దాన్ని తీర్మానం చేసింది బీజేపీ ఈరోజు కార్యవర్గ సమావేశంలో. కానీ కాంగ్రెస్ మాత్రం ఆగస్టు 15వ తేదీన సోనియా గాంధీ ఆ పాటను ఆపివేయాలని చెప్పడం, దాని తర్వాత సిడబ్ల్యూసీ సమావేశంలో 1937లో ఏదైతే వందే మాతరం గేయం ఉందో 65 సెకండ్ల నిడివి గలది 2 చరణాల పాటనే, దాన్నే మేము ఆలపిస్తామనేది వారు తీర్మానం చేశారు. దాన్ని ఖండిస్తూ బీజేపీ ఈ తీర్మానం చేసింది. ఇక దేశవ్యాప్తంగా వందే మాతరం సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలి, యువతలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా ఇటు బీజేపీ భావిస్తుంది. దానిలో భాగంగానే 1947 వందే మాతరం కానీ ఇప్పుడు 2047 వికసిత్ భారత్ కానీ దీన్నంతా కూడా ఒకే విధంగా తీసుకువెళ్తూ ముందుకు వెళ్ళాలి. రాజకీయంగా ఇద్దరి మధ్య ఇది ఒక పొలిటికల్ వార్ కి దారితీస్తుంది. దీన్ని రాజకీయం చేయొద్దు అని బీజేపీ అంటుంటే, మీరే వందే మాతర గీతాన్ని రాజకీయం చేస్తున్నారు అని కాంగ్రెస్ అంటోంది. డెఫినెట్గా ఒకరిపై ఒకరు రాజకీయ ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇప్పుడు 6 చరణాలు ఉన్న ఈ వందే మాతర గేయాన్ని చూడకుండా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా పాడతారంటూ కూడా పవన్ ఖేరా, ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా వారికి సవాల్ విసిరారు. దీనికి సంబంధించి ఏ ఒక్కరికి కూడా ఇది చూడకుండా పాడే అవకాశం లేదు, అంటే ఎవరు కూడా రాదు, అది అనేది కొత్తగా వచ్చింది కాబట్టి ఎవరు కూడా పాడే అవకాశం లేదనేది కూడా చెప్తున్నారు. కానీ గతంలో ఉన్న 2 చరణాలకు సంబంధించింది 65 సెకండ్ల నిడివి గల పాటనే మేము ఆలపిస్తాము అనేది వారు తీర్మానం చేస్తున్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా వందే మాతర గేమ్ అనేది రాజకీయ విమర్శలకు వేదికగా మారిందని చెప్పాలి.